నగరంలోని నేటి ఉదయం బట్వాడిపాలెం సమీపంలో ఒక ప్రైవేటు కళ్యాణ మండపం నందు కన్జ్యూమర్ రైట్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నూతన కమిటీ కార్యవర్గ విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఫైట్ ఫర్ యువర్ రైట్ అనే నినాదంతో కన్జ్యూమర్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ ప్రెసిడెంట్ వికాస్ పాండే ఆదేశాల మేరకు కన్జ్యూమర్ రైట్స్ కౌన్సిల్ నెల్లూరు జిల్లా ప్రెసిడెంట్ సయ్యద్ ముజీబ్, స్టేట్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ దినేష్ నాయుడుగా నియమితులయ్యారు. అదే క్రమంలో నెల్లూరు జిల్లా నూతన కమిటీ సభ్యులుగా కన్జ్యూమర్ రైట్స్ కౌన్సిల్ జనరల్ సెక్రటరీ హరికృష్ణారెడ్డి, వైస్ ప్రెసిడెంట్ ప్రశాంతి ప్రద్యుమ్నరెడ్డి, మహాలక్ష్మి, డాక్టర్ సమీనా అశ్విన్ జైన్ ఎన్నుకుని సన్మానించి నియమిత పత్రాలను అందించి అభినందించి విజయవంతంగా నిర్వహించడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ విద్య, వైద్యం, కన్జ్యూమర్ దోపిడీ, షాపింగ్ మాల్స్ నందు ఎంఆర్పీ లేని వస్తువులను వెలికితీసి ప్రశ్నించడం తమ ముఖ్య లక్షణమంటూ అవగాహన కార్యక్రమాన్ని ప్రజలలో కల్పించే కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. ఈరోజు మనం చూస్తున్నామన్న అవినీతి అడ్డ ప్రతి వ్యాపారంలోనూ కూడా ఉంది. అది ఎలా అంటే ఆపేవాళ్ళు లేరని చెప్పి అవినీతి సామ్రాజ్యాన్ని ఏలుతున్నటువంటి వారందరికీ కూడా వాళ్ళ గుండెల్లో రైలు పరిగెత్తే విధంగా అవినీతి చెయ్యాలి అంటే ఆలోచించే విధంగా అవినీతి చేసేవాడికి మీ అందరికి కూడా దండించడానికి ఒక కన్స్యూమర్ రైట్ కౌన్సిల్ ఉంది అని చూపించే విధంగా కార్యక్రమం చేపట్టాలని చెప్పి ఈరోజు ఈ యొక్క నెల్లూరు జిల్లా కన్స్యూమర్ రైట్ కౌన్సిల్కి మా యొక్క అసోసియేషన్ సంబంధించిన సభ్యులందరినీ కూడా వేసుకున్నామన్నా. ఇంకోటి చెప్తున్నానా, డాక్టర్ సమీనా గారు వైద్య వృత్తికి సంబంధించినటువంటి ఫిజియోథెరపిస్ట్ కాబట్టి వైద్యానికి సంబంధించినటువంటి మీ అందరికి తెలిసిన రాష్ట్రంలోనే కాదు యావత్ భారతదేశంలో, యావత్ ప్రపంచంలో ఆ యొక్క మాఫియాని నడుపుతున్నటువంటి, అది మెడికల్ సంబంధించినటువంటి మాఫియాని అరికట్టాలంటే మాకు అవగాహన ఇవ్వడానికి ఈవెని కూడా మేము సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క కౌన్సిల్ ప్రతిపాదనకు సంబంధించినటువంటి కన్స్యూమర్ రైట్ కౌన్సిల్ ఫైట్స్ ఎలా విధంగా ఉంటాయంటే, ఆ రైట్గా ఉంటే వదిలేస్తాం, ఆ రైట్ని దాటి ఎవరైనా సరే తప్పు చేసినా అవినీతి చేసినా ఫైట్ చేయడానికి సిద్ధంగా, వ్యాపారం చేస్తున్నటువంటి విద్యా దోపిడీ చేస్తున్నటువంటి వాటి మీద కూడా మా యొక్క ఫైట్ ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ వైద్యం, మీకు ఇప్పుడే చెప్పా, వైద్యం సంబంధించిన హాస్పిటల్స్లో వాటికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క ఆధారాలు కూడా కన్స్యూమర్ అనే వ్యక్తి రూపాయి ఖర్చు పెట్టినా అతను కన్స్యూమరే కాబట్టి అతనికి సంబంధించినటువంటి ఎటువంటి ఇబ్బంది నెల్లూరు జిల్లాలో కలిగిన కన్స్యూమర్ రైట్ సంబంధించినటువంటి యాజ్ ఏ ప్రెసిడెంట్ గా మా టీం మెంబర్స్ అందరం కూడా ఖచ్చితంగా స్పందిస్తాం. నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసినటువంటి నేషనల్ ప్రెసిడెంట్ వికాస్ పాండే గారికి, రాష్ట్ర కార్యదర్శి దినేష్ నాయుడు గారికి, అలాగే మా జిల్లా అధ్యక్షుడు ముజీర్ గారికి, నా సహచర కార్యవర్గం మొత్తానికి ధన్యవాదాలు తెలుపుతూ ముందుగా మీ అందరికీ హ్యాపీ వెల్కమ్. మనందరికీ తెలుసు, కన్స్యూమర్ అనే వ్యక్తి దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎంతో ముఖ్యమైన వ్యక్తి. ఒక చిన్న రూపాయి దగ్గర నుంచి కోట్ల రూపాయల్లో జరిగే ప్రతి వ్యాపార లావాదేవీల్లో మనం వినియోగదారులను ఎంతోమందిని చూస్తూ ఉంటాం. ఎన్నో రకాలుగా విద్యా వైద్యమే కాకుండా రియల్ ఎస్టేట్ రంగంలో కానీ, గోల్డ్ రంగంలో కానీ, వివిధ అన్ని రంగాల్లో కూడా ఒక వినియోగదారుడు అనే వ్యక్తి ఏ విధంగా దోపిడీకి గురవుతున్నాడు అనేది మనందరికీ తెలుసు. అలాంటి దోపిడీని నియంత్రించేదానికే ఈ కన్స్యూమర్ రైట్ కౌన్సిల్ అనేది ఏర్పడింది. దీని మీద మా కార్యవర్గం అందరం కూర్చొని దీని మీద అవగాహన కల్పిస్తూ అందరికీ, ప్రతి ఒక్క వినియోగదారుడికి అతని హక్కుల్ని గుర్తు చేస్తూ వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళకి జరుగుతున్నటువంటి దోపిడీని నిలదీసేంత వరకు, వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు మా కార్యవర్గం వాళ్ళకి అండగా ఉంటుందని తెలియజేస్తారు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.